నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఇప్పుడు బీహార్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తూ ఉన్నాయి. అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే రేస్, పరుగు పందెం. ఆ పరుగు పందెంలో ఇప్పుడు ఎవరు ఏ కూటమి అధికారం చేజిక్కించుకుంటుంది అనేది ఒక పెద్ద ఎత్తున ఉత్కంఠను జాతీయ స్థాయిలో రేపుతోంది. సో ఇప్పుడు తాజాగా సీట్ షేరింగ్ ఏదైతే మనం గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నామో, ఈ యొక్క సీట్ షేరింగ్ అంశమే చాలా వరకు బీహార్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది. అంటే గెలుపు ఓటములను డిసైడ్ చేసే అంశం ఈ కూటముల మధ్య సీట్ షేరింగ్. అయితే ఇప్పుడు ఈ సీట్ షేరింగ్లో కూడా ప్రధానంగా ఎన్డీఏ తనదైనటువంటి ముద్ర ప్లే చేస్తుంటే ఇక్కడ బీజేపీ ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అదొక రకంగా చెప్పాలంటే నితీష్ కుమార్ యొక్క అంశంలో క్లియర్గా కనిపిస్తుంది. ఏంటి అది అంటే తాజాగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే పరుగు పందెంలో కొంత ముందంజలో ఉన్నటువంటి వ్యవహారంలో బీజేపీ ఎన్డీఏ పాలక పక్షం ఖచ్చితంగా ఎన్డీఏ ఉందనేది కొంత చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఇప్పుడు ఈ కూటమిలో ఎన్డీఏ కూటమిలో జేడీయూ బీజేపీలు యొక్క సీట్లకు సంబంధించినటువంటి అంశమే కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఎవరెవరు ఎన్ని పోటీ చేస్తారు అని. ఇక్కడ ఇప్పుడు చెరి 101 సీట్లు పోటీ చేసేందుకు ఖచ్చితంగా అంగీకారం తెలుపుకున్నాయి రెండు పార్టీలు కూడా. కానీ ఇప్పుడు ఏదైతే మిత్రపక్షాల్లో, భాగస్వామ్య పక్షాల్లో ప్రధానమైనటువంటిది లోక్ జనశక్తి పార్టీ. ఆ పార్టీకి 29 స్థానాలు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ నేతృత్వంలో హిందుస్థానీ అవామీ పార్టీ, సెక్యులర్కి సంబంధించింది ఆ పార్టీ, అట్లాగే ఉపేంద్ర కుష్వాహా కూడా చెందినటువంటి రాష్ట్రీయ లోక్ మోర్చా అంటే ఆర్ఎల్ఎంకు కూడా 6 సీట్లు, ఈ రెండు పార్టీలకు కూడా 6 సీట్లు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఎన్డీఏలో. సో ఇప్పుడు ఈ సీట్లు కేటాయించుకున్నారు, డిస్కషన్స్ అయినాయి. సర్దుబాటు వ్యవహారం కనుక ఒకసారి మనం గమనిస్తే బీహార్ను గత 4 దశాబ్దాలుగా శాసిస్తున్నటువంటి, అంటే ఆల్మోస్ట్ 4 డికేడ్స్ నుంచి శాసిస్తున్నటువంటి మండల్ రాజకీయాల ప్రభావం కొంత గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే బీజేపీతో పాటుగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఈ విధంగా భావిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. అంటే వేర్వేరు కారణాలతో ఈసారి ఖచ్చితంగా బీహార్ ఒక సీరియస్ డిస్కషన్ ఆ ఎన్నికల మీద జరుగుతోంది. జాతీయ స్థాయి దృష్టి ఆకర్షిస్తోంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల సంఘం కూడా హడావిడిగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఎస్ఐఆర్కి తెరలేపింది. అయితే ఇప్పుడు ఆ ఎస్ఐఆర్కి ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం తెరలేపిందో, ఓటర్ల జాబితా సవరణకి ఎప్పుడైతే పూనుకుందో అది కాస్త కొంత వివాదాస్పదంగా మారింది. మరి బీజేపీ వ్యతిరేక ఓట్ల సంబంధించినటువంటి పేర్లను తొలగింపే దీని ఆంతర్యం అనేది విపక్షాలు పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నాయి. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశంతో ఓట్ చోరీ యాత్ర చేశారు. వచ్చే నెల 6, 11 తేదీలో 2 దశల్లో ఇప్పుడు అక్కడ బీహార్లో పోలింగ్ జరగబోతా ఉంది. ఇక్కడ కూడా ఒక పెద్ద, ఈ 2 దశల్లో పోలింగ్ జరుగుతున్నటువంటి అంశంలో కూడా ఒక పెద్ద వార్తగా పెద్ద ఎత్తున పోర్ట్రే అవుతుంది జాతీయ స్థాయిలో. ఎందుకు అంటే గతంలో ఎప్పుడు కూడా 2 దశల్లో ఎన్నికలు జరిగినటువంటి చరిత్ర బీహార్లో లేదు. అంటే 2010లో 6 దశల్లో పోలింగ్ జరిగింది ఇదే బీహార్ రాష్ట్రంలో. అది స్లోగా తగ్గిపోతూ ఆఖరికి ఇప్పుడు 2 ఫేజ్లకు వచ్చింది ఎన్నిక. మరి ఇన్ని ఎన్నికలు, ఇంతమంది ఓటర్లు, కోట్లాది మంది ఉండి కేవలం 2 ఫేజ్లు ఎట్లా కుదిస్తుంది ఈసీ అనేది ఒక చర్చ. మరి ఈసారి 2 దశలుగా మార్చినటువంటి నేపథ్యంలో తొలి దశలో ఏకంగా 121 స్థానాల్లో ఈ యొక్క పోలింగ్ జరగబోతాం. అంటే అత్యధిక భాగం మధ్య బీహార్లోనిది అయితే కొన్ని ఉత్తరప్రదేశ్కి కొంత దగ్గరగా ఉన్నటువంటి కొన్ని సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక 2వ దశలో కూడా 122, మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో మొదటి ఫేజ్లో 121, అట్లాగే 2వ ఫేజ్లో 122 స్థానాలు. కొంత 2వ ఫేజ్లో నేపాల్ సరిహద్దులు, అట్లాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పొరుగు సెగ్మెంట్లు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్డీఏ సీట్ల పంపకమే ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎక్కడ ఆశ్చర్యం ఎందుకు అంటే మొట్టమొదటిసారిగా 1996 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నప్పటి నుంచి జేడీయూ తనకు రావాల్సినటువంటి సీట్లను పెద్ద ఎత్తున ఆ సంఖ్య పైన పట్టుదలతో ఉండేది. అదే కొంత తమదే పెద్ద పార్టీ కనుక అత్యధిక స్థానాలు ఉండాలనే కోరిక జేడీయూలో ఉండేది. కానీ 2020 ఎన్నికల తర్వాత ప్రజల్లో కొంత జేడీయూను బాగా దెబ్బతీసినటువంటి పరిణామాలు అక్కడ బీహార్లో వచ్చినాయి. అంటే అప్పుడు పట్టుబట్టి బీజేపీ కన్నా 1 సీట్ అయినా తనకు అధికంగా ఉండాల్సిందేనని కోరి 122 స్థానాలను జేడీయూ ఆనాడు తీసుకుంది, 122. అయితే ఒప్పందం ప్రకారం తన వాటాను మరో భాగస్వామి పక్షమైనటువంటి హిందుస్థానీ అవామీ మోర్చాకు కూడా 11 స్థానాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు 111 చోట్ల పోటీ చేస్తే తీరా గెలుచుకున్న మాత్రం 43 మాత్రమే. అంటే 121 స్థానాలు రాబట్టుకున్నటువంటి బీజేపీ అట్లాగే వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీకి కూడా 11 సీట్లు కేటాయించింది. అంటే 111కు పోటీ చేసి 74 చోట్ల విజయం సాధించింది.
అప్పుడు ఎన్డీఏ నుంచి బయటికి పోయి 135 చోట్ల పోటీ చేసినటువంటి లోక్ జనశక్తి ఒక స్థానమే గెలుచుకున్న 33 చోట్ల తనను దెబ్బతీగి గెలిచిందన్న ఒక బాధ అయితే మాత్రం జేడీయూని పీడించింది. దీంతో బీజేపీ కొంత లోపాయకారి మద్దతు వల్లే ఇలా జరిగిందన్న అభిప్రాయం ఎక్కువ శాతం ఏర్పడింది. అందుకే సీఎంగా ఉన్న మధ్యలోనే ఎన్డీఏ గుడ్ బై చెప్పి మహాకూటమి వైపు వెళ్ళి సీఎం పదవిని పదిలం చేసుకున్నారు నితీష్ కుమార్. కానీ అది కూడా ఎంతో కాలం సాగలేదు, తిరిగి మళ్ళీ ఎన్డీఏ వైపుకే వచ్చేశారు మొన్న ఎన్నికల ముందు. సో ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో నితీష్ శకం ముగిసిందనే ప్రచారం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఆయన వయసు రీత్యా కానీ లేకుంటే అనుభవం రీత్యా కానీ కొంత ఆయన ఇక రిటైర్మెంట్ స్టేజ్కి దగ్గరలో ఉన్నారనే చర్చ బాగా ఊపందుకుంటుంది. అంటే తన ప్రాభవం మొదలైందని కూడా బీజేపీ విశ్వసిస్తోంది. తన తాజా సర్దుబాటులో 29 స్థానాలు పొందినటువంటి ఎల్జేపీ పూర్తిగా తన చెప్పు చేతుల్లో ఉంటుంది కనుక ఈసారి ఖచ్చితంగా సీఎం పదవి సునాయాసంగా రాగలదనే అంశంలో భావిస్తూ ఉంది. అంటే క్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ తమ సీఎం అని చెప్పినటువంటి ఎన్డీఏ ఇప్పుడు మౌనం వహించడాన్ని జేడీయూ కూడా కొంత గమనించలేకపోతుంది. కానీ ఆ పార్టీకి వేరే గత్యంతరం కూడా లేదు ప్రస్తుతానికైతే. సో ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికల్లో జేడీయూ కన్నా ఒక స్థానం అధికంగా డిమాండ్ చేసి సాధించుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే సరళిని అనుసరిస్తోందని నితీష్ ముందే గ్రహించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీది పైచేయి అయితే అది ఖచ్చితంగా నితీష్కి మాత్రమే కాదు మొత్తంగా మండల్ రాజకీయాలకే విఘాతం కలిగించేలా కనిపిస్తాయి. ఎందుకంటే బీజేపీ అధికారం కైవసం చేసుకోవడం అంటే విపక్ష ఆర్జేడీని కూడా వెనక్కి నెట్టేసినట్టే అవుతుంది. పైగా జాతీయ స్థాయిలో కూడా బీజేపీ బలం పుంజుకోవడానికి ఖచ్చితంగా దోహదపడుతుంది. ఇది కీలకమైనటువంటి ఈ బీహార్ పోర్లో తమ వైఖరి మారబోతోందని బీహార్ ఓటర్లు ఖచ్చితంగా తేలుస్తారా, లేదంటే బీజేపీ కోరుకునే కొత్త పయనంలోకి పయనిస్తారా అన్నది వచ్చే నెల ఎన్నికల వరకు మనం ఆగాల్సిందే. తర్వాత అంటే ఫలితాల్లో డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరెవరికి ఎన్ని సీట్లు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. మరి ఇక్కడ మొత్తం మీద బీజేపీ గేమ్లో నితీష్ కుమార్ పరిస్థితి ఏంటి? మరి నితీష్ కుమార్కి ఆశించినటువంటి సీట్లు గెలిచే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కొంత నితీష్ని సైడ్ చేసే అంశం ఎక్కువ శాతం బీజేపీ కొంత గేమ్ ప్లే చేస్తుంది. చూద్దాం బీజేపీ గేమ్లో మరి బీహార్ ప్రజలు ఎవరికి అండగా నిలుస్తారనేది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.